వేట అంటే ఎట్లా ఉంటుందో ఇజ్రాయెల్ దగ్గర నేర్చుకోవాలి. ప్రత్యర్థి ప్రపంచంలో ఎక్కడున్నా వెంటాడి వేటాడటం. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించే దేశం కాదు అది. మన చెంప వైపు చూడాలన్న ఆలోచన వస్తే కూడా అవతల వాళ్ళ చెంప కాదు పీకల కోసేసేటటువంటి మెంటాలిటీ. అంటే మనకి శత్రువుగా ఏదో ఒక చెడుపు చేస్తాడు అనే అనుమానం వస్తే లేపేసేటటువంటి అట్లాంటిది. ఏకంగా ఇజ్రాయెల్ అంతానికి పంతం పట్టినటువంటి ఇరాన్ తరపున పనిచేస్తున్నటువంటి లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ అత్యంత ప్రమాదకరమైన అత్యంత పవర్ఫుల్ తీవ్రవాద సంస్థ అయితే లక్షలాది మంది సైన్యాన్ని పెట్టుకుని నడిపిస్తున్నటువంటి సంస్థకి సంబంధించినటువంటి చీఫ్ నస్రుల్లాని లేపేస్తే, ఆ నస్రుల్లా తర్వాత వారసుడు వస్తే వాడిని లేపేస్తే, వాళ్ళ అల్లుడు వస్తే వాడిని లేపేస్తే, ఇప్పుడు లేటెస్ట్గా ఎవరైతే హసన్ నస్రల్లా తర్వాత నెక్స్ట్ అయినటువంటి హషీమ్ సఫియుద్దీన్ అనేటటువంటి అతను ఇప్పుడు ఒక రకంగా నాలుగవ వారసుడుగా వస్తున్నటువంటి వ్యక్తిని వితిన్ మినిట్స్లో మళ్ళీ లేపేసింది. అంటే మొన్న 7 గంటల్లోనే ఒకటి లేపేసింది, ఈయన్ని ఇమ్మీడియట్గా లేపేసింది. ఓవరాల్గా చూస్తే హిజ్బుల్లా చీఫ్ అనే పదవి అందుకున్నోడు డైరెక్ట్గా ఏదైతే దేవుడి దగ్గరికే వెళ్తాడన్నటువంటి సంకేతాన్ని ఇస్తూ వరుసబెట్టి అటాకుల మీద అటాకులు వేస్తూ నాయకత్వం వహిస్తే చాలు చస్తారన్నటువంటి సంకేతం ఇస్తుంది.